పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సంచలనం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై జరిగేదంతా డ్రామా అని కేటీఆర్ అన్నారు. బీసీలపై ప్రేమ నోటిపైనేనని చేతల్లో ఉండవా అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి బీసీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మేం ఏ కూటమిలో లేం, ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు, కానీ రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన వ్యక్తిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందజేస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ కళ్యాణి. తెలంగాణ మళ్ళీ రాజకీయ రగడ మొదలవుతుందని చెప్పవచ్చు. ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ మధ్య మళ్ళీ రాజకీయ పరమైన అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక అంశం ఇప్పుడు కీలకంగా మారింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక అంశానికి సంబంధించి తెలంగాణ విషయంలో మాత్రం మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం అంటే ఆసక్తికరమైన వ్యాఖ్యలతో పాటు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే బీసీలపై ప్రేమ ఉందని చెప్తున్న రేవంత్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీసీ ఎందుకు నిలబెట్టలేని చెప్పేసి రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది. ఇదేనా ప్రధాని మోదీ కానీ అటు రాహుల్ గాంధీ కానీ తమకు బాసులు కాదని, తెలంగాణ ప్రజలే తమకు బాసులని, ఉపరాష్ట్రపతి ఎన్నిక అంశానికి సంబంధించి తమ పార్టీ వైఖరి విషయంలో మాత్రం తమ పార్టీకి సంబంధించిన వ్యవహారాలపై మాట్లాడుకొని సముష్టిగా నిర్ణయం తీసుకున్న తర్వాతనే తమ పార్టీ వైఖరిని వెల్లడిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైనా తెలంగాణలో ఈ ఉపరాష్ట్రపతికి సంబంధించి అంశానికి సంబంధించి ఇండియా కూటమికి మద్దతు కావాల్సిన విషయంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. తమ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి తన మద్దతు కోరుతానని చెప్పడం కూడా జరిగింది. ఈ సందర్భంగానే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంత సంచలనంగా మారని చెప్పవచ్చు. ఇండియా కూటమికి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఉంటుందా లేదనే అంశం కూడా కొంత సందిగ్ధత నెలకొన్నట్టుగా కూడా మనకు కనిపిస్తా ఉంది. కేటీఆర్ వ్యాఖ్యలో మాత్రం ఎవరు తమకు బాస్ కాదని, తెలంగాణ ప్రజల బాస్ అని చెప్తూనే పరోక్షంగా ఆయన ఇండియా కూటమి విషయాన్ని కూడా కొంత పక్కపెట్టుగా కనిపిస్తోంది. ఏదేమైనా ఉపరాష్ట్రపతి విషయంలో మాత్రము తెలంగాణకి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎలా నిర్ణయం తీసుకుంటున్న విషయం మాత్రం కొంత ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. కళ్యాణ్. థ్యాంక్ యూ రాజేంద్ర. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం 3 కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిల్లులను ప్రవేశపెట్టారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, జమ్మూ కాశ్మీర్ బిల్లు, రాజకీయ నేతల నేరాలపై కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. 30 రోజులు జైల్లో ఉంటే ప్రజాప్రతినిధి పదవి రద్దయ్యేలా బిల్లు ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును ప్రతిపక్ష ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు రాజకీయ దుర్వినియోగానికి దారితీసే అవకాశం ఉందని, దేశ సమైక్య విధానానికి విరుద్ధమని విపక్ష ఎంపీలు ధ్వజమెత్తారు. గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా కూడా అరెస్ట్ అయ్యారని కేసీ వేణుగోపాల్ అన్నారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. మొత్తానికి ప్రతిపక్ష ఎంపీలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి. థ్యాంక్ యూ విజయ. పార్లమెంట్లో నేడు ప్రవేశపెట్టిన 3 బిల్లుల విషయంలో కొంత గందరగోళం చోటు చేసుకుంది. ప్రతిపక్ష పార్టీ ఎంపీలు పోడియం వద్దకు వెళ్ళి ఆందోళన చేశారు. అదేవిధంగా ఈ యొక్క బిల్లులు ప్రవేశపెట్టిన విధానాన్ని వ్యతిరేకిస్తూ వాటిని అయితే చించివేశారు. అంటే ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టడానికి గల కారణం రాష్ట్రాల ప్రభుత్వాలను కూలగొట్టడానికే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్డినెన్స్ ఈ యొక్క బిల్లులు తీసుకొచ్చిందని అయితే ప్రతిపక్ష పార్టీలు అయితే విమర్శిస్తున్నాయి. ఖచ్చితంగా ఒకవేళ అంటే ప్రధాని నుంచి మొదలుకొని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రి లేదా మంత్రులు కూడా 30 రోజులు కనుక జైలు జీవితం గడిపితే ఖచ్చితంగా 31వ రోజున యథావిధిగా వారి యొక్క పదవి అయితే పూర్తిగా తొలగిపోతుంది. దీనికి ఎలాంటి మినహాయింపు లేదు. ప్రధాని అయినా పర్వాలేదు, లేకుంటే ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు. ఖచ్చితంగా ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టిన విధానంలో అలాంటి చట్టం తీసుకొచ్చేందుకైతే ఈ యొక్క పార్లమెంట్లో నేడు ప్రవేశపెట్టారు. దీన్ని వ్యతిరేకిస్తూ అంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు అయితే ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాయి. అంటే రాజ్యాంగంలో ఇలాంటి ఒక మచ్చుతునక లేకుంటే చీకటి రోజులను అయితే అభివర్ణిస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలను లేకుంటే అక్కడ ఉన్న ప్రభుత్వాలను కూలగొట్టడానికే ఈ యొక్క బిల్లు తీసుకొచ్చారని అయితే ప్రతిపక్ష పార్టీలు అయితే విమర్శిస్తున్నాయి. ఒక పక్క మనం చూసుకున్నట్లయితే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కూడా అంటే ఖచ్చితంగా ఎవరైనా నేరం రుజువైతే గనక వాళ్ళు
అలాంటి వాటిని అంటే ఎలా 30 రోజులు ఒకవేళ జైలు జీవితం గడిపితే ఒకవేళ నేరం రుజువు కాకుంటే దీని పరిస్థితి ఏందని అయితే వారైతే ఎక్స్ వేదికగా అయితే వెల్లడించారు. ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంటు బిల్లు ప్రవేశపెట్టే క్రమంలో అమిత్ షాను ఉద్దేశించి కేసీ వేణుగోపాల్ అయితే ఆరోపణలు చేశారు. అంటే మీరు గుజరాత్లో హోంమంత్రిగా ఉన్నప్పుడు మీరు జైలు జీవితం గడిపారు అంటే ఖచ్చితంగా నేను దానికి కట్టుబడి ఉన్నాను, నేను రాజీనామా చేశాననేది చెప్పారు. ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంట్లో బిల్లు తీసుకురావడం అయితే ప్రతిపక్ష పార్టీలు అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొనేందుకైతే ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అయితే అన్ని ఒకతాటిగా వచ్చి దీన్ని వ్యతిరేకించేందుకైతే ఖచ్చితంగా కమిట్మెంట్గా ఉండాలని అయితే రాష్ట్రాల రాజకీయ పార్టీలు అయితే సూచించుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అమిత్ షా బిల్లును అయితే ఖచ్చితంగా రాజకీయ పార్టీలు అయితే వ్యతిరేకిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం కూటమి ప్రభుత్వం వికలాంగులపై అన్యాయం చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఇస్తున్న వికలాంగ పెన్షన్లలో కొందరికి కోత విధించడం, మరికొందరికి పూర్తిగా రద్దు చేయడం జరుగుతోందని బాధితులంటున్నారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా వికలాంగులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. పెన్షన్లను తిరిగి మంజూరు చేయాలని, కోతలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. చెప్పండి ప్రకాష్. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఒక సమస్య అయితే చర్చనీయాంశంగా మారింది. అదే వికలాంగుల పెన్షన్ల కోత. రోజు ఆ పెన్షన్ పైన ఆధారపడి వేలాది మంది అయితే వికలాంగులు ఇప్పుడు రోడ్డుకి వచ్చి తమ వేదన అయితే బయట పెట్టడం జరిగింది. అయితే పరిశీలిస్తే మనం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్లలో భారీగా పెంపు అయితే ప్రకటించడం జరిగింది. అయితే పాక్షికంగా ఎవరైతే వికలాంగులు ఉందో వాళ్ళకి 6,000, తర్వాత పూర్తి వికలాంగులు ఉందో వాళ్ళకి 15,000 ఇస్తామని హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ మరోవైపు లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తూ దాదాపు 1,50,000 మందికి పైగా రాష్ట్రంలో పెన్షన్లు వికలాంగులకైతే రద్దు చేసిన పరిస్థితి ఉందని మనకైతే అంచనా. అయితే అంటే మన పెన్షన్ రేటు పెంచినా లబ్ధిదారులు తగ్గిపోయి ఈ అన్యాయంపై రాష్ట్రం మొత్తం ఆందోళన అయితే మొదలైన పరిస్థితి ఉంది. అనేక జిల్లాల్లో మనం చూసుకున్నట్టయితే వికలాంగులు మొత్తం రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉంది. మున్సిపల్ కార్యాలయాలు, తర్వాత ఎంపీడీఓ కార్యాలయాల వద్ద నిరసనలు, తర్వాత ధర్నాలు చేస్తూ మనకైతే వికలాంగులు కనిపించే పరిస్థితి. అయితే మేము చేసిన తప్పేమైనా ఉందా, మా పెన్షన్లు ఎందుకు రద్దు చేశారు అంటూ, మాకు అసలు తెలియకుండానే ఎందుకు కోతలు వేశారంటూ వారి వేదన అయితే మనం చూస్తున్నాము. అయితే ఈ బాధితులను ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మాకు మిగిలిన ఒకే ఒక పెన్షన్ మాత్రమే, అది కూడా తీసేస్తున్నారు, మేము ఎలా బ్రతకమంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్న కన్నీటి పర్యంతమైన పరిస్థితి ఉంది. ఆ నిరసన స్థలంలో మనం చూసుకున్నట్టయితే మన గుండె కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది. ఒకసారి ఒక నిరసనకారుడు చెప్పిన పరిస్థితి ఎలా ఉందంటే, సార్ మేము ఏం చేశాము, ప్రభుత్వాన్ని వేడుకున్న పరిస్థితి ఉంది, ఎప్పటి నుంచో పెన్షన్ వస్తుంది, గత 10-15 ఏళ్ళ నుంచి వస్తున్న పెన్షన్ ని ఇప్పుడు ఒక్కసారిగా నిలిపేస్తే మేము తినడానికి, మా మందులకు, ఖర్చులకు ఎలా అంటూ వాళ్ళు వాపోతున్న పరిస్థితి. అలాగే మరొక మహిళతో కూడా మనం మాట్లాడితే, మేము కష్టపడి పని చేయలేము, మా పిల్లల్ని చూసుకోలేని పరిస్థితి, వాళ్ళకు సేవలు చేసేకి మా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 24 గంటలు వాళ్ళు చూసుకునేకే సరిపోతుంది. అలాంటి సమయంలో అలాంటి వికలాంగుల్ని మేము పోషించే సమయంలో వాళ్ళకు వచ్చే అరాకొర పెన్షన్ ని కూడా తీసేయడం అసలు ఎంతవరకు ప్రభుత్వానికి న్యాయం అంటూ వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి. అసలు ప్రభుత్వం వైపు నుండి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అయితే చాలా క్లిష్టంగా ఉంది అనేది మనకు తెలిసిన పరిస్థితి. కానీ నకిలీ లబ్ధిదారులను తొలగించే విషయంలో అసలు పూర్తిగా 100% వికలాంగులకు ఉన్న పరిస్థితి, వాళ్ళని కూడా దాదాపు 30-40% శాతమే ఉందంటూ అసలు డాక్టర్లు అయితే ముట్టుకోకుండా, వాళ్ళని టచ్ చేయకుండానే వాళ్ళకు సర్టిఫికేషన్ జారీ చేసి వాళ్ళ పెన్షన్ అయితే రద్దు చేసినట్లయితే నోటీసులు జారీ చేశారు. అసలు నకిలీ లబ్ధిదారులు ఉంటే వారిని గుర్తించే పని మీద ప్రభుత్వం ఉండాలి, కానీ నిజమైన వికలాంగులు సైతం ఎందుకు కోతలు విధిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈ ప్రస్తుతం ఈ సంవత్సరం అయితే పెన్షన్ బడ్జెట్ కోసం సుమారు దాదాపు 30,000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేస్తున్నారంటూ ప్రభుత్వం అయితే చెప్పుకొచ్చింది. అందులోనూ కొంత తగ్గించడానికి నిజమైన లబ్ధాలను తీసేయడం సరైనదా అంటూ అనవసరమైన ఇప్పుడు ఈ ఇష్యూ క్రియేట్ చేయడం ప్రజల్లో చాలా భయాందోళన అయితే కలిగించిన పరిస్థితి ఉంది. అయితే చూసుకున్నట్లయితే వైద్యం, తర్వాత మందులు, తర్వాత కనీస అవసరాలని కూడా ఈ పెన్షనర్లు అయితే ఖర్చు పెట్టుకోలేరు. అలాంటి పెన్షన్ పైన ఆధారపడిన వాళ్ళకు కూడా పెన్షన్ లేకుండా చేయడం అనేది తీవ్రమైన బాధను కలిగించే పరిస్థితి కదా. అసలు
పెన్షన్ లేకుండా వాళ్ళ జీవితాలు మొత్తం అప్పుల పాలయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే వికలాంగులు పెన్షన్ ఇవ్వకుండా అనేది వారికి వాళ్ళ పెన్షన్ అనేది వాళ్ళ హక్కుగా వాళ్ళు భావిస్తున్నారు. దాన్ని కోత పెట్టడం అంటే వారికి సమాజం నుండి వేరు చేసినటువంటి కొంతమంది వికలాంగులు అయితే బాధపడే పరిస్థితి ఉంది. ఈ సమస్య ప్రభుత్వం వెంటనే పరిష్కరించి దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు తర్వాత వికలాంగులకు సపోర్ట్ చేసే నాయకులు కూడా కోరుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే పారదర్శకంగా జాబితాలు విడుదల చేసి వెంటనే వికలాంగులకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. సమృద్ధిగా వర్షాలు కురుస్తున్న పంటలకు కావలసిన యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే రైతులు యూరియా కోసం PACS వద్ద క్యూ కట్టడం దొరకడం లేదంటూ వాపోతున్నారు. గత 10 రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నప్పటికీ ఒక బస్తా కూడా ఇవ్వకపోవడం తమను తీవ్రంగా నిరాశపరిచిందన్నారు. కేవలం ఒక రైతుకు ఒక బస్తా యూరియా ఇస్తుండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరును నిరసనగా రోడ్డుపై రైతులు బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. అయితే రైతులకు మద్దతుగా BRS పార్టీ నాయకులు నిలిచారు. ప్రభుత్వం రైతులకు కావలసిన యూరియాను అందించగా రైతులను కాంగ్రెస్ వేధిస్తుందని నేతలు ఆరోపించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. తెలంగాణ వ్యాప్తంగా పెద్ద విస్తరణ జరగడంతో పంట పెద్ద విస్తరణ జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే అధిక వర్షాలు కురవడంతో ఇప్పటికే పూర్తి స్థాయిలోని అనేక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. అనేక రైతులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే యూరియా కొరత ఇప్పటికీ పెద్ద ఎత్తున ఏర్పడి దీనికి సంబంధించి ఎవరైతే రైతులు పంట వేసుకున్నారో వాళ్ళ పొలాలకు కానీ సంబంధించిన పత్తి రైతులు కానీ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అంచనాలకు వేయడంలో విఫలమైందని చెప్పి ప్రతిపక్ష పార్టీలు కూడా BRS పార్టీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యలు, ప్రధానంగా రైతుల సమస్యలు, రైతుల సంక్షేమే ధ్యేయం పనిచేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పట్ల వివక్షత చూపుతుందనేది కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇక రైతుల పరిస్థితి చూసినట్లయితే తెల్లవారుజాము నుంచే వెళ్లి యూరియా సంబంధించినటువంటి సెంటర్లోనైతే సంబంధించినటువంటి ఎరువుల కంపెనీ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వారికి రావాల్సినటువంటి యూరియా బస్తులు రావడంలోని ఇప్పటికీ అధికారులు కూడా నిర్లక్ష్యం వ్యక్తం చేస్తున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి భారీ వర్షాలు కానీ కురుస్తున్నటువంటి వర్షాలకు అనుగుణంగా జరిగినటువంటి పంట విస్తరణ పెరగడంతో ఒక్కసారిగాను యూరియా కొరత ఏర్పడిందనేది అధికారులు చెప్తున్నారు. కానీ ముందస్తుగానే అంచనా వేయకుండా అగ్రికల్చర్ వారు కానీ దానికి సంబంధించినటువంటి వివరాలను సేకరించుకోకుండా నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలి. అతి త్వరగా రైతులకు కావాల్సినటువంటి యూరియాని సప్లై చేయాలంటూ పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రైతులు కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడడానికి చేయాల్సినటువంటి చర్యల్లోని ప్రభుత్వం చేయాలని చెప్తూ ఇప్పటికే జిల్లా కలెక్టర్లు అనేక సార్లు రివ్యూ చేయడం జరిగింది. సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లకు కూడా ఒక విధి విధానాలు జారీ చేస్తూ యూరియాకు సంబంధించినటువంటి కొరత లేకుండా చూడడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు రైతులకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రైతులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని మాత్రం రైతులు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ఉన్నటువంటి ప్రధాన సమస్య యూరియా కొరత వల్ల రోడ్డెక్కినటువంటి తాజా పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్. జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యల వివాదం ఇంకా కొనసాగుతోంది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిపై సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారని మండిపడ్డారు. ఎమ్మెల్యేకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సత్తా ఏంటో చూపిస్తామని, చలో అనంతపురం కార్యక్రమం చేపడతామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, చెప్పండి. పద్మ, ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఫైర్ అవుతున్నారు. గత 3 రోజుల క్రితం ఏదైతే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వీళ్ళంతా ఆందోళన చేస్తున్న పరిస్థితులు, అదేవిధంగా ఆయా జిల్లాల పరిధిలోని అనేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. అంటే ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి ఇలా ఒక సినీ నటుడిని పట్టుకుని లేదా వాళ్ళ అమ్మని అనురాని మాటలు లేదా అనుచిత వ్యాఖ్యలు చేయడము ఎంతవరకు సమంజసము, ఇది సభ్య సమాజము అసహించుకునే పరిస్థితిని వాళ్ళంతా కూడా తీవ్రంగా ఖండించారు. అయితే ఖచ్చితంగా అయితే బేషరతుగా ఏదైతే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి సమాజానికి, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి. లేని పక్షంలో ఖచ్చితంగా చలో అనంతపురం పెట్టి ఏదైతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని ఫ్యాన్స్ ఘాటుగా హెచ్చరిస్తున్న పరిస్థితి. అయితే గత కొద్ది రోజులు జరిగిన ఈ ఘటనపై అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా సున్నితంగా
బాధ్యతాయుతంగా స్పందిస్తూ అంటే ఏదైతే మనకు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. నా తల్లి అనే కాదు, సమాజంలో ఏ తల్లి కూడా, ఏ అక్క కూడా, ఏ చెల్లికి కూడా ఇలాంటి మాటలు మాట్లాడరాదు. గౌరవప్రదమైన రాజకీయం చేయాలి. సమాజంలో రాజకీయ ప్రత్యర్థులు విమర్శించుకున్నా కూడా ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఇలాంటి పద్ధతి మంచిది కాదని జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇటీవల స్పందించారు. అయితే ఏదైతే ఫ్యాన్స్ లో మాత్రం అంటే ఇంకా నెమ్మది రావట్లేదు, లేదా ఆగ్రహం తగ్గట్లేదు. ఖచ్చితంగా అయితే దగ్గుబాటి ప్రసాద్ అతను ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేని రద్దు చేసి లేదా పార్టీ నుండి సస్పెండ్ చేయాలని అదొక డిమాండ్ చెప్తా ఉన్న పరిస్థితి. అదేవిధంగా బేషరతుగా క్షమాపణలు తప్పనిసరిగా చెప్పాలి. అప్పటిదాకా ఈ ఆందోళన విరమించదు లేదని ఘాటుగా హెచ్చరిస్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న అతనిపై రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఏదైతే తాగిన మైకంలో లేదా ఓవర్ నైట్ అతను ఫోకస్ కావాలి అనే ఒక దురుద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్ చేసి ఆ విధంగా నీచంగా లేదా అసభ్యకరంగా మాట్లాడినట్లు ఫ్యాన్స్ చెప్తా ఉన్నారు. ఇలాంటి పద్ధతి మంచిది కాదు. జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఇతరత్ర ఏ సినీ తారాలైనా. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం మనం, రాజకీయ నేతలు ఒకరిపైన ఒకరు దుమ్మెచ్చుకున్న పరిస్థితులు. అంటే ఒకరి ఇంట్లో ఆడవాళ్ళని లేదా ఇరువురు పక్షాల నుంచి ఆడవాళ్ళని కూడా రాజకీయాలకు తీసుకొస్తూ చాలా సోషల్ మీడియా ద్వారా చాలా హీనంగా చూస్తున్న పరిస్థితి, లేదా వాళ్ళ క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితి మంచిది కాదు. ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గత కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఓన్లీ సినిమాలపై దృష్టి పెట్టి ఉంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఆయన ఎందుకు రాజకీయంగా లాగారు, రాజకీయంగా దూషించారు అనేది అందరికీ అర్థం కాని పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితి మంచిది కాదు. సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, ఇతర ఎవరైనా సరే. ఎందుకంటే సోషల్ మీడియా అరచేతిలో వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడాలంటే చాలా ఈజీ. చెప్పేయచ్చు, అనేయచ్చు, లేదా మెసేజ్ పెట్టేయచ్చు. బట్ చేసిన తప్పుని సరిదిద్దుకోవాలంటే చాలా కష్టము. ఇతర వ్యక్తుల మనోభావాలు మనం అర్థం చేసుకోవాలి, మనోభావాలు దెబ్బతీరదు అనే యాంగిల్లో అయితే సమాజం లేదా సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించి ఏదైతే క్రమశిక్షణ పద్ధతుల్లో ఏదైతే బాధ్యతారహితంగా విమర్శించాలి. కానీ ఇలా ఆడోళ్ళని అక్కని, అమ్మని, చెల్లిని ఇలా బయటికి లాగడం, తెలియని అంశాల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి అంటే ఒక స్త్రీని అగౌరవపరచడం మంచిది కాదని సభ్య సమాజం కోరుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సమాజానికి విజ్ఞప్తి చేసిన పరిస్థితి. పద్మ. రైట్, థ్యాంక్ యూ బసవరాజు. గత కొన్ని రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో మరికొన్ని గంటల్లో అల్పపీడనం బలపడనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజు రాత్రంతా భారీగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్, చెప్పండి. థ్యాంక్ యూ ఝాన్సీ. ఏదైతే ఇప్పటికే వాతావరణ పరిస్థితికి సంబంధించి ఐఎండీ అధికారులు అయితే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే మరికొన్ని గంటల్లోని ఇంకొక అల్పపీడనం 2 తెలుగు రాష్ట్రాలపైన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ వర్షాలు పడతాయని ఇప్పటికే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అయితే 2 తెలుగు రాష్ట్రాల అధికారులందరికీ సూచించింది. ముఖ్యంగా వరుస ఈ యొక్క అల్పపీడనాల నేపథ్యంలోని మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు కూడా తడిసి ముద్దై కుండపోత వానలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా ఈ యొక్క భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పేసి ఇప్పుడే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పింది. అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే ఉమ్మడి గోదావరి జిల్లాలకి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకి భారీ వర్ష సూచన పడే అవకాశం ఉంది. అయితే ఈ అల్పపీడన ద్రోణి వల్ల ఈ రోజు రాత్రి నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారమైన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగం మీద ఈ యొక్క ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కొంత మేరకు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అయితే తెలియజేసింది. ముఖ్యంగా ఈ యొక్క వరుస అల్పపీడనాలు, వానలు, భారీ వర్షాల నేపథ్యంలోని 2 తెలుగు రాష్ట్రాలు కూడా పూర్తిగా ముద్దయ్యాయి అని చెప్పాలి. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల వరకు చూసుకుంటే ఇటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వరకు అయితే ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే ఇప్పటికే వాగులు, వంకలు పొంగుతున్న నేపథ్యంలో గిరిజన ప్రాంతాల ప్రజలందరూ కూడా చాలా బిక్కుమంటూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు కోస్టల్ కారిడార్ జిల్లాలైన ఇటు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకి సంబంధించి ఏదైతే భీమునిపట్నం, అలాగే ఇటు
ఋషికొండ అటువంటి తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులందరినీ కూడా అధికారులు పునరావాస కేంద్రాలకి పంపించినప్పటికీ కూడా మరి ఈ యొక్క వరుస ఈ అల్పపీడన ద్రోణుల వల్ల ఈ యొక్క జీవనాధారం చాలా ఘోరంగా ఉన్నదని ఇప్పటికే మత్స్యకారులందరూ కూడా వాపోతున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పన దిశగా కూటమి ప్రభుత్వం చేస్తూనే ఉన్నది. అయితే గతంలో పడిన వర్షాల నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రజలకి ఎటువంటి పరిస్థితుల్లోనైనా అన్ని రకాలుగా సహాయ చర్యలు అందించే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇటు ఆంధ్ర రాష్ట్ర హోంమంత్రి డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే శాఖ ఉన్నదో దానికి ఇన్ఛార్జ్ గా ఉన్న వంగలపూడి అనిత కూడా ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీములు ఇప్పటికే అప్రమత్తం చేసింది. ముఖ్యంగా అల్లూరు జిల్లాకి సంబంధించి తాండూరు రిజర్వాయర్, ఎందుకంటే ఎగువ నుండి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గోదావరి బ్యాక్ సైడ్ ఉన్న వరదలు అన్ని ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ అధికారులు కూడా అప్రమత్తం అయ్యి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ నందకుమార్.